అండి ఈ భూమి మీదకి యేసుక్రీస్తు ప్రభువారు జన్మించి ఆ ఇశ్రాయేలు అనేది దేశంలో 33.5 సంవత్సరములు ఆయన జీవించి సర్వ ప్రపంచ మానవాళి కొరకు ఈ భూమి మీద తన పరిశుద్ధి రక్తాన్ని సిందించాడండి. ఆయనలో ఏ పాపము లేదండి. ఆయన పరిశుద్ధుడండి. ఆయన నీతిమంతుడు, నిష్కల్మంతుడు, యథార్థమంతుడు, సర్వాధికారి, సర్వసృష్టికర్త అయిన దేవుడండి. ఆయన ఇశ్రాయేలు దేశంలో జన్మించి 33.5 సంవత్సరములు జీవించి తన పరిశుద్ధమైన అమూల్యమైన రక్తాన్ని పాప ప్రజల కోసం సిందించాడండి. మరైతే ఈ భూమి మీద పుట్టిన ప్రతివాడు ఏదో దాంట్లో పాపం చేస్తామండి. పాపం లేనివాడు ఒక్కడూ లేడండి. పరిశుద్ధ గ్రంథం బైబుల్ చెప్తుందండి, అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోతున్నారని. నేను నీతిమంతుడినంటే నేను సరిపోనండి, నేను యథార్థమంతుడినంటే నేను చనిపోనండి. మానవులు మట్టి అండి. ఈ దేహం, ఇది శరీరం ఉప్పు, కారం, చేదు, పులుపు, సప్తేడు రుచులు తింటదండి. ఏదో టైంలో మనము ఏదో పాపం చేస్తామండి. మనం బిడ్డల యందో, సంసారం యందో, తెచ్చుకునేదాని యందో, పోటాడేదాని యందో, మాటలో, సూపులో కానీ, ఆలోచనలో కానీ ఏదో మాటలో మనం పాపం చేస్తామండి. మరి ఆ పాపం ఎలా పోద్దండి అంటే, మనం పాపం పోవాలంటే ధనం ఖర్చు పెడితే పోద్దంటారా? మరి యాత్రలు చేస్తే పోద్దంటారా? పుణ్యకార్యాలు చేస్తే పోద్దంటారా? చేయాలండి. అవి వద్దని నేను అన్నండి, చేయాలి. కానీ అంతకన్నా గొప్పదండి రక్షణ. ఆ నిజదేవుని తెలుసుకోవడం అండి. ఆ నిజమైన దేవుడు ఎవరని తెలుసుకుని ఆయన్ని ఆరాధించి, విశ్వసించి, నమ్మి రక్షణ పొంది యథార్థంగా బ్రతకాలండి. అప్పుడు మన పాపాన్ని ఆయన విమోచన చేశాడండి. ఆ రక్తంలో మనం కడగబడతామండి. అప్పుడు మనం పాపం పోతే నిత్యజీవం ఇస్తాడండి. ఈ భూమి మీద ఎంతకాలం అండి? కరోనా వచ్చిందండి, ఎంతో మంది చనిపోయారండి. వయసు లేదు ఏమండి, ఆస్తులు ధనం మనకి బతికించలేదండి. పేదలు చనిపోయారు, ఉన్నవాళ్ళు చనిపోయారండి. అయితే ఈ భూమి మీద మనం అశాశ్వతం అండి, కొంతకాలం ఉండి చనిపోయేటువంటి వాళ్ళు. ఆ నిత్యజీవం అండి. ఆ దేవుడు, ఆ నిజమైన దేవుడు యేసుక్రీస్తు ప్రభు నిత్యజీవం ఇస్తున్నాడండి. అందుకే బైబిల్ గ్రంథంలో నేనే సత్యమును, జీవమును, మార్గమును, నాతో తప్ప తండ్రి యొద్దకు రారని యేసుక్రీస్తు వారు స్పష్టం చేసి ఉన్నారండి. మరి ఆ పరలోక రాజ్యం చేరాలంటే మనం ఏం చేయాలండి? దీపం ఉండగానే ఇల్లు చక్క పెట్టుకోమని పెద్దలు అన్నారండి. కాబట్టి ఆ నిజదేవుని తెలుసుకుని ఆ రక్షణ పొంది యథార్థంగా జీవిస్తూ ఉంటే మనకు నిత్యజీవం అండి. మనం చనిపోయినా బ్రతుకుతామండి. చూడండి, ఒక విత్తనం మనము ఆ మట్టిలో పడేస్తే మనం ఇంట్లోనే ఒక చింతపండు పిండుతామండి. ఆ గింజలు బయట పడేస్తాం. అవి ఏం చేస్తాయండి? మట్టిలో అవి చచ్చిపోయి మొక్క వస్తుందండి. అలాగే మనం కూడా ఈ భూమి మీద కొంతకాలమేనండి. మనం చనిపోయిన తర్వాత ఆ నిత్యజీవంలో చేరతామని దేవుడు చెప్తున్నాడండి. కాబట్టి మీరు ఆ నిజదేవుని తెలుసుకుని ఆ యేసుక్రీస్తుని మీరు పెదాలతో ఒప్పుకుని అంగీకరించి